నమస్కారం నా ప్రియమైన మకర రాశి స్నేహితులారా. ఈరోజు మీ జీవితంలో ఏదో ఒక అద్భుతమైన విషయం జరగబోతోంది. మీరు ఇప్పుడు చూడబోయే ఈ వీడియో మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. నిజంగా. ఎందుకంటే మీ రాశిలో జరగబోయే ఈ గ్రహ సంచారం కేవలం సాధారణమైనది కాదు. ఇది మీ కర్మ ఫలితాలను నిర్ణయించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులకు బహుమతి వచ్చే కాలమా, లేదా మీరు చేసిన తప్పులకు కఠినమైన శిక్ష ఎదుర్కొనే కాలమా అన్నది ఈ రోజు తెలుస్తుంది. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది చాలా శక్తివంతమైనది, చాలా రహస్యమైనది మరియు చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు ఒక్క క్షణం కూడా వదలకుండా చూడండి. ప్రతి మాట, ప్రతి వాక్యం మీ జీవితానికి అవసరం. మీరు ఇప్పుడు నిజంగా ఒక మహామార్పు దశలోకి అడుగు పెట్టబోతున్నారు. అదేమిటంటే, గురు భగవానుడు మీ రాశిలో ఒక ప్రత్యేకమైన స్థానంలోకి వెళ్తున్నారు. శని భగవానుడు మీపై ఒక వింత చూపు వేస్తున్నారు. రాహుకేతువులు మీ జీవితంలో ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మూడు శక్తులు కలిసి మీకు ఏమి ఇవ్వబోతున్నాయో తెలుసా? లేదా మీ దగ్గర ఏమి తీసుకెళ్లబోతున్నాయో తెలుసా? అదే ఈ వీడియో. మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది. అదుగో చూడండి. ఈరోజు ఈ క్షణంలో మీ జీవితంలో ఒక విచిత్రమైన శక్తి ప్రవహిస్తోంది. మీకు అది అర్థం కావడం లేదు. కాని నేను చెప్తాను. మీరు ఇప్పుడు ఒక పెద్ద నిర్ణయం తీసుకునే దశలో ఉన్నారు. మీ మనసులో ఏదో ఒక చిన్న సందేహముంది. ఏదో ఒక భయముంది. ఏదో ఒక అనిశ్చితి ఉంది. కానీ నమ్మండి, అది పోబోతోంది. ఎందుకంటే మీ రాశిలోకి వస్తున్న ఈ గ్రహశక్తి మీకు మార్గదర్శకత్వం చూపబోతోంది. మీకు దిశ చూపబోతోంది. మీకు స్పష్టత ఇవ్వబోతోంది. కానీ ఆగండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. మీరు గతంలో చేసిన కర్మలు ఇప్పుడు మీ ముందుకు వస్తాయి. మీరు ఎవరికైనా మంచి చేసి ఉంటే, ఆ మంచి ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది. అదే మీరు ఎవరికైనా చెడు చేసి ఉంటే, ఆ చెడు కూడా ఇప్పుడు మీకు తిరిగి వస్తుంది. ఇది కర్మచక్రం. ఇది విశ్వనియమం. ఇది మార్చలేని సత్యం. కాబట్టి మీరు ఇప్పుడు ఏమి ఎదుర్కొంటారో అది పూర్తిగా మీ గత కర్మలపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నది చాలా శక్తివంతమైనది. అడుగుతున్న 15 రోజుల్లో మీ జీవితంలో 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. మొదటి సంఘటన మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. రెండవ సంఘటన మిమ్మల్ని భయపెడుతుంది. మూడవ సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ 3 సంఘటనలు ఏమిటో నేను ఈ వీడియోలో వివరంగా చెబుతాను. కాని ముందుగా మీరు గ్రహస్థితిని అర్థం చేసుకోవాలి. మీ రాశిలో ఇప్పుడు ఏమి జరుగుతోందో తెలుసుకోవాలి. గురు భగవానుడు ఇప్పుడు మీ రాశికి 10వ స్థానంలో ఉన్నారు. 10వ స్థానం అంటే కర్మస్థానం, వృత్తిస్థానం, పేరు ప్రతిష్ఠల స్థానం. ఈ స్థానంలో గురుడు ఉన్నప్పుడు మీకు పెద్ద అవకాశాలు వస్తాయి. మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. మీ కష్టానికి ఫలితం లభిస్తుంది. కాని ఇక్కడ ఒక సమస్య ఉంది. శని భగవానుడు మీ రాశికి 2వ స్థానంలో ఉన్నారు. 2వ స్థానం అంటే ధనస్థానం, కుటుంబస్థానం, మాటల స్థానం. ఈ స్థానంలో శని ఉన్నప్పుడు మీకు ఆర్థిక ఒత్తిళ్లు వస్తాయి. కుటుంబంలో టెన్షన్ పెరుగుతుంది. మీ మాటలు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. కాని ఇంకా ఉంది. రాహు ఇప్పుడు మీ రాశికి 9వ స్థానంలో ఉన్నారు. కేతువు 3వ స్థానంలో ఉన్నారు. 9వ స్థానం అంటే అదృష్టస్థానం, ధర్మస్థానం, దీర్ఘ ప్రయాణాల స్థానం. 3వ స్థానం అంటే ధైర్యస్థానం, సోదరుల స్థానం, స్వల్ప ప్రయాణాల స్థానం. రాహుకేతువులు ఈ స్థానాల్లో ఉన్నప్పుడు మీకు అకస్మాత్తుగా అవకాశాలు వస్తాయి. కాని వాటిని పట్టుకోవడానికి మీకు చాలా ధైర్యం కావాలి, చాలా నిర్ణయాత్మకత కావాలి. ఇప్పుడు ఈ 4 గ్రహాలు కలిసి మీ రాశిలో ఒక అద్భుతమైన యోగాన్ని సృష్టిస్తున్నాయి. ఈ యోగం పౌర్ణమి రాత్రి చంద్రుడివలే ప్రకాశిస్తుంది. కాని అదే సమయంలో అమావాస్య చీకటి వలె భయపెడుతుంది.
అంటే ఈ కాలం మీకు రెండు ముఖాలతో కూడినది. ఒకవైపు పెద్ద విజయాలు, మరోవైపు పెద్ద సవాళ్లు. ఒకవైపు అపారమైన సంతోషం, మరోవైపు తీవ్రమైన బాధ. మీరు ఏ వైపుకు వెళ్తారో అది మీ ఎంపికపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చాలా ముఖ్యమైన విషయం చెప్తాను. అడుగుతున్న 15 రోజుల్లో మీ జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఈ మలుపు మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుంచి పూర్తిగా భిన్నమైన స్థితికి వెళ్తారు. ఈ మార్పు మీకు కావాలనుకుంటే అది చాలా మంచిది. కాని మీకు కావాలనుకోకపోతే అది చాలా కష్టమైనది. కాబట్టి మీరు ఇప్పుడే సిద్ధంగా ఉండాలి. మీరు ఇప్పుడే మీ మనసును బలపరచుకోవాలి. అడుగుతున్న 30 రోజుల్లో మీ వృత్తిలో ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఈ అవకాశం మీ కలలను నిజం చేసే శక్తి ఉంది. కాని ఈ అవకాశం మీ ముందు కేవలం ఒక్కసారి మాత్రమే వస్తుంది. మీరు దీన్ని పట్టుకోకపోతే, మీరు దీన్ని వదులుకుంటే, తిరిగి ఇలాంటి అవకాశం మీకు రాదు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మీ వృత్తి గురించి చాలా లోతుగా మాట్లాడుకుందాం. మీరు ఉద్యోగంలో ఉన్నా లేదా వ్యాపారంలో ఉన్నా ఈ కాలం మీకు చాలా ముఖ్యమైనది. గురుడు 10వ స్థానంలో ఉండటం వల్ల మీకు ఉన్నత అధికారుల మద్దతు వస్తుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. మీ శ్రమకు ఫలితం వస్తుంది. కానీ శని 2వ స్థానంలో ఉండటం వల్ల మీ జీతంలో ఆలస్యం కావచ్చు. మీ ఆదాయంలో తగ్గుదల కావచ్చు. మీ ఆర్థిక ఆశలకు ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక రహస్యముంది. రాహు 9వ స్థానంలో ఉండటం వల్ల మీకు విదేశాల నుంచి అవకాశాలు వస్తాయి. ఉన్నత విద్య సంబంధిత అవకాశాలు వస్తాయి. మీ అదృష్టం అకస్మాత్తుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాని ఈ అవకాశాలు మీకు సులభంగా రావు. మీరు చాలా కష్టపడాలి. చాలా పోరాడాలి. చాలా త్యాగాలు చేయాలి. అప్పుడే ఈ అవకాశాలు మీకు లభిస్తాయి. మీరు ఉద్యోగంలో ఉంటే ఇప్పుడు మీకు పదోన్నతి అవకాశాలు వస్తాయి. కాని ఈ పదోన్నతి సులభంగా రాదు. మీరు మీపై అధికారులతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. మీరు మీ సహోద్యోగులతో మంచి అర్థంతో ఉండాలి. మీరు మీ పనిలో పూర్తి నిబద్ధత చూపించాలి. అప్పుడే ఈ పదోన్నతి మీకు వస్తుంది. అడుగుతున్న 15 రోజుల్లో మీ కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో మీరు మీ ప్రతిభను చూపించే అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని మీరు వదులుకోకూడదు. మీరు పూర్తి సిద్ధతతో ఉండాలి. మీరు ధైర్యంగా మాట్లాడాలి. మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పాలి. అప్పుడు మీపై అధికారులు మిమ్మల్ని గమనిస్తారు. మీకు కొత్త బాధ్యతలు ఇస్తారు. మీ జీతం పెంచుతారు. కాని అదే సమయంలో మీ కార్యాలయంలో కొంతమంది మీపై అసూయ పడుతున్నారు. వారు మిమ్మల్ని దించడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మీ గురించి తప్పుడు విషయాలు చెబుతున్నారు. వారు మీకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరితోనైనా అనవసర వాదనలకు దిగకూడదు. మీరు మీ పనిపై మాత్రమే దృష్టి పెట్టాలి. మీరు మౌనంగా మీ లక్ష్యాన్ని చేరుకోవాలి. అప్పుడు ఈ శత్రువులు ఏమీ చేయలేరు. మీరు వ్యాపారంలో ఉంటే ఇప్పుడు మీకు చాలా ముఖ్యమైన కాలం. అడుగుతున్న 30 రోజుల్లో మీకు ఒక పెద్ద ఒప్పందం వస్తుంది. ఈ ఒప్పందం మీ వ్యాపారాన్ని రెట్టింపు చేసే శక్తి ఉంది. కానీ ఈ ఒప్పందంలో కొన్ని రహస్య విషయాలు ఉన్నాయి. కొన్ని దాచిన నిబంధనలు ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. మీరు న్యాయ సలహాదారుని సంప్రదించాలి. మీరు ప్రతి షరతును అర్థం చేసుకోవాలి. అప్పుడే ఈ ఒప్పందంపై సంతకం చేయాలి. లేకపోతే మీకు భారీ నష్టం వస్తుంది. మీ వ్యాపారంలో ఇప్పుడు భాగస్వాములతో విభేదాలు వస్తాయి. డబ్బు విషయంలో గొడవలు వస్తాయి. లాభాల పంపిణీలో సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు అన్ని లెక్కలను స్పష్టంగా ఉంచాలి. అన్ని ఒప్పందాలను వ్రాతపూర్వకంగా చేసుకోవాలి. మౌఖిక హామీలను నమ్మకూడదు. ప్రతిదీ కాగితంపై ఉండాలి. అప్పుడే మీరు భవిష్యత్తులో సురక్షితంగా ఉంటారు. అయితే రాహు 9వ స్థానంలో ఉండటం వల్ల మీకు విదేశీ వ్యాపార అవకాశాలు వస్తాయి.
మీ ఉత్పత్తులు విదేశాల్లో అమ్ముడవుతాయి. మీకు కొత్త మార్కెట్లు దొరుకుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. కానీ ఈ విదేశీ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్రవ్య మార్పిడి రేటుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కస్టమ్స్ నిబంధనలను తెలుసుకోవాలి. కరెన్సీ హెడ్జింగ్ చేయాలి. అప్పుడే మీరు లాభం పొందుతారు. ఇప్పుడు మీ ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుందాం. శని 2వ స్థానంలో ఉండటం వల్ల మీకు ధన సంబంధిత సమస్యలు వస్తాయి. మీరు అనుకున్న డబ్బు మీకు సమయానికి రాదు. మీరు ఎదురు చూస్తున్న చెల్లింపులు ఆలస్యమవుతాయి. మీరు ఊహించిన ఆదాయం రాదు. ఇది మిమ్మల్ని చాలా కలవరపెడుతుంది. మీకు ఒత్తిడి తెస్తుంది. కాని ఇది తాత్కాలికం. ఇది శాశ్వతం కాదు. ఈ కాలం గడిచిపోతుంది. మీరు ఓపిక పట్టాలి. అడుగుతున్న 15 రోజుల్లో మీకు అనుకోని ఖర్చులు వస్తాయి. మీ ఇంటిలో ఏదైనా మరమ్మత్తు పనులు చేయాల్సి వస్తుంది. మీ వాహనానికి సమస్యలు వస్తాయి. ఆరోగ్య సమస్యల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. కుటుంబ కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి. మీ పొదుపులను తగ్గస్తాయి. కాబట్టి మీరు ఇప్పుడే మీ ఖర్చులను తగ్గించుకోవాలి. అనవసర వ్యయాన్ని నివారించాలి. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. కానీ ఇక్కడ ఒక ఆశాజనక విషయముంది. గురుడు 10వ స్థానంలో ఉండటం వల్ల మీకు కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. మీకు అదనపు ఉపాధి అవకాశాలు వస్తాయి. మీరు ఏదైనా ఓ పక్క వ్యాపారం ప్రారంభించే అవకాశముంది. మీరు సలహాదారు పనులు చేసే అవకాశముంది. మీరు మీ నైపుణ్యాన్ని ఉపయోగించుకుని అదనపు డబ్బు సంపాదించే అవకాశముంది. ఈ అవకాశాలను మీరు పట్టుకోవాలి. ఇవి మీ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తాయి. అడుగుతున్న 30 రోజుల్లో మీకు పాత అప్పులు తిరిగి వస్తాయి. మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు మరచిపోయిన డబ్బు అకస్మాత్తుగా లభిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని కొంత మెరుగుపరుస్తుంది. కానీ ఈ డబ్బును మీరు వెంటనే ఖర్చు చేయకూడదు. మీరు దీన్ని పొదుపు చేయాలి. భవిష్యత్తు కోసం భద్రపరచాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు డబ్బు అవసరమవుతుంది. మీ పెట్టుబడుల విషయంలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. షేరు మార్కెట్లో పెట్టుబడులు వేయకూడదు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు వేయకూడదు. రిస్క్ ఉన్న ప్రణాళికల్లో డబ్బు పెట్టకూడదు. మీరు మీ డబ్బును సురక్షితమైన చోట పెట్టాలి. బ్యాంక్ ఫిక్స్ డిపాజిట్లలో పెట్టాలి. బంగారంలో పెట్టాలి. ప్రభుత్వ పథకాల్లో పెట్టాలి. అప్పుడే మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది. మరియు మీకు మంచి రిటర్న్స్ లభిస్తాయి. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెబుతాను. అడుగుతున్న 30 రోజుల్లో మీకు ఒక పెద్ద ఆర్థిక యోగం వస్తుంది. ఈ యోగం 150 సంవత్సరాల తరువాత వస్తున్నది. ఈ యోగం మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తుంది. కానీ ఈ యోగాన్ని పొందడానికి మీరు కొన్ని పరిహారాలు చేయాలి. కొన్ని ఆచారాలు చేయాలి. ఆ విషయాలను నేను ఈ వీడియో చివర్లో చెబుతాను. మీరు తప్పకుండా చూడండి. ఇప్పుడు మీ ప్రేమ జీవితం గురించి చాలా లోతుగా మాట్లాడుకుందాం. మీరు ఇప్పుడు ఒక చాలా భావోద్వేగ కాలంలో ఉన్నారు. మీ హృదయంలో చాలా తుఫానులు ఉన్నాయి. చాలా అశాంతి ఉంది. చాలా గందరగోళం ఉంది. శుక్రుడు మీ రాశికి 5వ స్థానంలో సంచరిస్తున్నారు. 5వ స్థానం అంటే ప్రేమ స్థానం, శృంగార స్థానం, రొమాన్స్ స్థానం. ఈ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మీకు ప్రేమ అవకాశాలు వస్తాయి. కాని రాహు 9వ స్థానంలో ఉండటం వల్ల ఈ ప్రేమలో కొన్ని రహస్యాలు ఉంటాయి. కొన్ని గందరగోళాలు ఉంటాయి. కొన్ని అనిశ్చితులు ఉంటాయి. మీరు ఇప్పుడు ఎవరినో ప్రేమిస్తున్నారు. లేదా ఎవరో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. కాని ఈ ప్రేమను మీరు బహిరంగంగా చెప్పలేకపోతున్నారు. మీరు భయపడుతున్నారు. మీరు సందేహిస్తున్నారు. మీరు అనిశ్చితిలో ఉన్నారు. ఈ వ్యక్తి నాకు సరైనవారా అనే సందేహం మీకు ఉంది. ఈ సంబంధం విజయవంతం అవుతుందా అనే భయం మీకు ఉంది. ఈ ప్రేమ నా జీవితాన్ని మార్చేస్తుందా అనే అనిశ్చితి మీకు ఉంది. కాని నేను మీకు చెప్తాను. అడుగుతున్న 15 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం
తీసుకోవాల్సి వస్తుంది. మీరు మీ ప్రేమను చెప్పాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి. మీరు ఈ సంబంధాన్ని కొనసాగించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం చాలా కష్టమైనది. కాని మీరు తప్పక తీసుకోవాలి. ఎందుకంటే ఈ నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఇప్పుడు మీ హృదయ స్వరాన్ని వినాలి. మీ అంతర్గత భావాలను అర్థం చేసుకోవాలి. మీ నిజమైన ఆశలను గుర్తించాలి. మీరు నిజంగా ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నారా లేదా, ఇది కేవలం ఆకర్షణ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మీరు ఈ వ్యక్తితో మీ జీవితాంతం గడపగలరా అనే విషయాన్ని ఆలోచించాలి. ఈ సంబంధం మీకు సంతోషాన్ని ఇస్తుందా లేదా బాధను ఇస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవాలి. అడుగుతున్న 30 రోజుల్లో మీ ప్రేమ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. మీరు ఒకవేళ ఇప్పుడు ఒంటరిగా ఉంటే మీకు ఒక అద్భుతమైన వ్యక్తి కలుస్తారు. ఈ వ్యక్తి మీ జీవితంలోకి అకస్మాత్తుగా వస్తారు. మీరు ఊహించని సమయంలో వస్తారు. మీరు అనుకోని ప్రదేశంలో కలుస్తారు. ఈ ముఖ్యమైన వ్యక్తి మీ హృదయాన్ని దోచుకుంటారు. మీ ఆలోచనలను ఆక్రమిస్తారు. మీ కలలలోకి వస్తారు. కాని మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహు ప్రభావం వల్ల ఈ వ్యక్తి గురించి కొన్ని దాచిన విషయాలు ఉండవచ్చు. మీరు ఇప్పుడు ఎవరితోనైనా సంబంధంలో ఉంటే ఆ సంబంధంలో కొన్ని సమస్యలు వస్తాయి. మీ భాగస్వామితో వాదనలు పెరుగుతాయి. అపార్థాలు పెరుగుతాయి. దూరం పెరుగుతుంది. మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరిద్దరూ వేర్వేరు దిశల్లో వెళ్తున్నారు. ఇది మీ సంబంధానికి ప్రమాదకరం. కాబట్టి మీరు మీ భాగస్వామితో మంచి సంభాషణ చేయాలి. మీ భావాలను స్పష్టంగా చెప్పాలి. వారి భావాలను అర్థం చేసుకోవాలి. పరస్పర గౌరవం పెంచుకోవాలి. అప్పుడే మీ సంబంధం బలపడుతుంది. శని 2వ స్థానంలో ఉండటం వల్ల మీ మాటలు మీ సంబంధాన్ని దెబ్బతీస్తాయి. మీరు కోపంలో ఏదైనా చెబుతారు. మీ భాగస్వామిని బాధపెడుతారు. వారిని నొప్పించే మాటలు అంటారు. తరువాత మీకు పశ్చాత్తాపం కలుగుతుంది. కాని అప్పటికే నష్టం జరిగిపోతుంది. కాబట్టి మీరు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీరు మాట్లాడే ముందు ఆలోచించాలి. మీరు మీ భాగస్వామి భావాలను గౌరవించాలి. అప్పుడే మీ సంబంధం సుఖంగా సాగుతుంది. మీరు వివాహం గురించి ఆలోచిస్తుంటే ఇప్పుడు మంచి కాలం కాదు. మీరు కొంత సమయం వేచి ఉండాలి. ఎందుకంటే గ్రహస్థితులు పూర్తిగా అనుకూలంగా లేవు. మీరు తొందరపడితే తరువాత సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు ఓపిక పట్టాలి. సరైన సమయం కోసం ఎదురు చూడాలి. అప్పుడు మీ వివాహం చాలా విజయవంతంగా జరుగుతుంది. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. అడుగుతున్న 30 రోజుల్లో మీకు వివాహ ప్రతిపాదన వస్తుంది. ఈ ప్రతిపాదన మీకు ఆకర్షణీయంగా అనిపిస్తుంది. కాని మీరు తొందరపడకూడదు. మీరు ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వారి కుటుంబం గురించి తెలుసుకోవాలి. వారి నేపథ్యం గురించి తెలుసుకోవాలి. అప్పుడే నిర్ణయం తీసుకోవాలి. తొందరపడితే మీకు బాధ కలుగుతుంది. ఇప్పుడు కుటుంబ జీవితం గురించి మాట్లాడుకుందాం. శని 2వ స్థానంలో ఉండటం వల్ల మీ కుటుంబంలో టెన్షన్ పెరుగుతుంది. మీ తల్లిదండ్రులతో అపార్థాలు వస్తాయి. మీ సహోదరులతో వాదనలు వస్తాయి. మీ బంధువులతో విభేదాలు వస్తాయి. ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా దెబ్బతీస్తాయి. మిమ్మల్ని భావోద్వేగంగా బలహీనపరుస్తాయి. కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంభాషణ చేయాలి. వారి సమస్యలను అర్థం చేసుకోవాలి. వారికి మద్దతుగా ఉండాలి. మీ తల్లి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతున్నారు. ఆమెకు ఏదైనా చిన్న అనారోగ్య సమస్య ఉంది. మీరు ఆమెను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. సరైన చికిత్స చేయించాలి. ఆమె ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు ఆమె త్వరగా కోలుకుంటుంది. మీ తండ్రితో మీకు ఏదో ఒక విభేదముంది. వృత్తి విషయంలో లేదా డబ్బు విషయంలో అభిప్రాయ భేదముంది. మీరు ఆయన దృక్పథాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన అనుభవాన్ని గౌరవించాలి. అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. అడుగుతున్న 15 రోజుల్లో మీ కుటుంబంలో ఒక శుభ కార్యక్రమం జరుగుతుంది. ఎవరో పెళ్లి చేసుకుంటారు.
లేదా ఎవరికో పిల్లలు కలుగుతారు, లేదా ఏదైనా పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం మీ కుటుంబంలో సంతోషాన్ని తెస్తుంది. అందరూ కలిసి వస్తారు. పాత విభేదాలు మర్చిపోతారు. కొత్త బంధాలు ఏర్పడతాయి. కాబట్టి మీరు ఈ కార్యక్రమంలో పూర్తి ఉత్సాహంతో పాల్గొనాలి. అందరితో మంచి సంబంధాలు పెట్టుకోవాలి. కానీ అదే సమయంలో ఈ కార్యక్రమం కోసం మీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది. మీరు అప్పులు చేయాల్సి వస్తుంది. మీ పొదుపులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది మిమ్మల్ని ఆర్థికంగా ఒత్తిడిలో పెడుతుంది. కానీ కుటుంబం కోసం ఈ త్యాగం అవసరం. మీరు ఇది చేయాల్సిందే. తరువాత మీకు ఈ డబ్బు ఏదో ఒక విధంగా తిరిగి వస్తుంది. ఇప్పుడు మీ ఆరోగ్యం గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెబుతాను. శని 2వ స్థానంలో ఉండటం వల్ల మీకు ముఖం సంబంధిత సమస్యలు వస్తాయి. కళ్లకు సమస్యలు వస్తాయి. దంతాల సమస్యలు వస్తాయి. గొంతు సమస్యలు వస్తాయి. మీరు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయానికి చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే చిన్న సమస్య పెద్దదవుతుంది. మీకు ఇప్పుడు తలనొప్పి సమస్య పెరుగుతోంది. ఒత్తిడి వల్ల కావొచ్చు. నిద్రలేమి వల్ల కావొచ్చు. కంటి బలహీనత వల్ల కావొచ్చు. మీరు సరైన విశ్రాంతి తీసుకోవాలి. ప్రతిరోజు కనీసం 7 గంటలు నిద్రపోవాలి. ధ్యానం చేయాలి. యోగా చేయాలి. అప్పుడు ఈ సమస్య తగ్గుతుంది. మీ కళ్ళు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువసేపు మొబైల్ చూడకూడదు. కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపకూడదు. మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. కంటికి వ్యాయామాలు చేయాలి. కేతువు 3వ స్థానంలో ఉండటం వల్ల మీకు చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. అలెర్జీలు వస్తాయి. దురద వస్తుంది. మచ్చలు వస్తాయి. మీరు మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మసాలా ఆహారం తగ్గించాలి. నూనె ఆహారం తగ్గించాలి. ఎక్కువ నీరు త్రాగాలి. పండ్లు కూరగాయలు ఎక్కువ తినాలి. అప్పుడు మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అడుగుతున్న 15 రోజుల్లో మీకు జ్వరం వచ్చే అవకాశముంది. లేదా జలుబు దగ్గు వచ్చే అవకాశముంది. లేదా పొట్ట సమస్యలు వచ్చే అవకాశముంది. కాబట్టి మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. భాగ్య దర్శనం కోసం ఆలయాలకు వెళ్ళాలి. అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఇప్పుడు మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. దుంహకం ఉంది. నిరాశ ఉంది. భయం ఉంది. ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మీరు మీ మనసును శాంతపరచాలి. సానుకూల ఆలోచనలు పెంచుకోవాలి. నెగటివ్ వ్యక్తులకు దూరంగా ఉండాలి. మంచి పుస్తకాలు చదవాలి. ప్రేరణాత్మక వీడియోలు చూడాలి. అప్పుడు మీ మనసు బలపడుతుంది. అడుగుతున్న 30 రోజుల్లో మీకు ఏదైనా చిన్న ప్రమాదం జరిగే అవకాశముంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పదునైన వస్తువులు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు హనుమాన్ చాలీసా చదివి బయల్దేరాలి. అప్పుడు మీరు ప్రమాదాల నుంచి రక్షించబడతారు. ఇప్పుడు విద్య మరియు విద్యార్థుల గురించి మాట్లాడుకుందాం. గురుడు 10వ స్థానంలో ఉండటం వల్ల విద్యార్థులకు ఇది చాలా మంచి కాలం. మీరు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తుంటే మీకు విజయం లభిస్తుంది. మీరు ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతుంటే మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీరు కష్టపడితే మీ లక్ష్యం తప్పకుండా సాధిస్తారు. కానీ రాహు 9వ స్థానంలో ఉండటం వల్ల మీకు చదువులో ఏకాగ్రత సమస్యలు వస్తాయి. మీ మనసు అటూ ఇటూ పరుగెత్తుతుంది. మీరు చదవడానికి కూర్చుంటారు కానీ మీ మనసు వేరే విషయాల గురించి ఆలోచిస్తుంది. ఇది మీ చదువును ప్రభావితం చేస్తుంది. కాబట్టి మీరు ధ్యానం చేయాలి. ప్రాణాయామం చేయాలి. నిశ్శబ్ద ప్రదేశంలో చదవాలి. అప్పుడు మీ ఏకాగ్రత పెరుగుతుంది. అడుగుతున్న 15 రోజుల్లో మీకు విదేశాల్లో చదువుకు అవకాశం వస్తుంది. లేదా విదేశాల్లో ఉద్యోగానికి అవకాశం వస్తుంది.
ఈ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి ఉంది. కానీ ఈ అవకాశం పొందడానికి మీరు చాలా పోటీని ఎదుర్కోవాలి. చాలా కష్టపడాలి. చాలా త్యాగాలు చేయాలి. మీరు మీ కుటుంబం నుంచి దూరం కావాలి. మీ స్నేహితుల నుంచి వేరు కావాలి. మీరు ఒక కొత్త దేశంలో కొత్త జీవితం ప్రారంభించాలి. ఇది చాలా కష్టమైనది కానీ మీ భవిష్యత్తు కోసం అవసరం. మీరు ఇంజనీరింగ్ లేదా వైద్య రంగంలో ఉంటే మీకు ప్రత్యేక అవకాశాలు వస్తాయి. మీరు పరిశోధనా రంగంలో ఉంటే మీకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. మీరు టెక్నాలజీ రంగంలో ఉంటే మీకు పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. కాబట్టి మీరు మీ నైపుణ్యాలను పెంచుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. మీ అర్హతలను పెంచుకోవాలి. అడుగుతున్న 30 రోజుల్లో మీకు ఒక ముఖ్యమైన పరీక్ష వస్తుంది. ఈ పరీక్ష మీ కెరీర్ను నిర్ణయిస్తుంది. ఈ పరీక్షలో మీరు విజయం సాధిస్తే మీకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. కాని మీరు ఓడిపోతే మీరు మరో సంవత్సరం వేచి ఉండాలి. కాబట్టి మీరు ఇప్పుడే సిద్ధత ప్రారంభించాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా చదవాలి. మునుపటి ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి. బలహీన విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. అప్పుడు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఇప్పుడు నేను మీకు 3 అత్యంత ముఖ్యమైన నాటకీయ సంఘటనల గురించి చెబుతాను. ఈ 3 సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ సంఘటనలు 100% జరుగుతాయి. ఇది నా చదువుకుంటున్న గ్రహస్థితుల ఆధారంగా చెబుతున్నాను. మీరు నమ్మండి. మొదటి నాటకీయ సంఘటన. అడుగుతున్న 15 రోజుల్లో మీకు ఒక అనుకోని వ్యక్తి కలుస్తారు. ఈ వ్యక్తి మీ గతం నుంచి వస్తారు. మీరు చాలా కాలం క్రితం కలిసినవారు. మీరు మర్చిపోయినవారు. కాని వారు మిమ్మల్ని మర్చిపోలేదు. వారు మిమ్మల్ని వెతుకుతూ వచ్చారు. ఈ కలయిక మీ హృదయాన్ని కదిలిస్తుంది. మీ గత జ్ఞాపకాలను తెస్తుంది. మీ భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఈ వ్యక్తి మీకు ఏదో ఒక ముఖ్యమైన సమాచారం చెబుతారు. లేదా ఏదో ఒక ముఖ్యమైన వస్తువు ఇస్తారు. లేదా ఏదో ఒక ముఖ్యమైన రహస్యం వెల్లడిస్తారు. ఈ విషయం మీ జీవిత దిశను మార్చేస్తుంది. మీరు ఒక కొత్త మార్గంలోకి వెళ్తారు. ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారు. ఒక కొత్త ప్రయాణం ప్రారంభిస్తారు. రెండవ నాటకీయ సంఘటన. అడుగుతున్న 20 రోజుల్లో మీకు ఒక పెద్ద ఆర్థిక సంక్షోభం వస్తుంది. మీకు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఇది మీ అందరి ఊహలకు మించినది. మీరు ఎంత సిద్ధం చేసుకున్నా సరిపోదు. ఈ డబ్బు కోసం మీరు ఎక్కడికైనా అప్కు వెళ్ళాలి. లేదా మీ ఆస్తులను అమ్మాలి. లేదా మీ పొదుపులను ఖర్చు చేయాలి. ఈ పరిస్థితి మిమ్మల్ని చాలా ఒత్తిడికి గురిచేస్తుంది. మీరు చాలా బాధపడతారు. చాలా భయపడతారు. కానీ ఈ సంక్షోభం మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. డబ్బు విలువ నేర్పుతుంది. పొదుపు ప్రాముఖ్యత నేర్పుతుంది. ఆర్థిక ప్రణాళిక అవసరం నేర్పుతుంది. ఈ సంక్షోభం తరువాత మీరు చాలా బలంగా అవుతారు. చాలా తెలివిగా అవుతారు. చాలా జాగ్రత్తగా అవుతారు. మీరు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలకు సిద్ధంగా ఉంటారు. మూడవ నాటకీయ సంఘటన. అడుగుతున్న 30 రోజుల్లో మీకు ఒక జీవిత మార్పు తెచ్చే అవకాశం వస్తుంది. ఈ అవకాశం మీరు ఎప్పుడూ కలలు కన్నది. ఎప్పుడూ కోరుకున్నది. ఎప్పుడూ ప్రార్థించినది. కాని మీరు ఎప్పుడూ నమ్మలేకపోయినది. ఇప్పుడు ఆ అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ ఈ అవకాశంతో పాటు ఒక పెద్ద సవాలు కూడా వస్తుంది. మీరు ఈ అవకాశాన్ని పట్టుకోవాలంటే మీరు ఒక పెద్ద త్యాగం చేయాలి. మీరు మీకు చాలా ప్రియమైన ఏదో ఒక విషయాన్ని వదులుకోవాలి. లేదా మీరు మీ సౌకర్య ప్రాంతం నుంచి బయటికి రావాలి. లేదా మీరు మీ భయాలను ఎదుర్కోవాలి. ఇది చాలా కష్టమైన నిర్ణయం. కాని మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. మీరు ఈ అవకాశాన్ని పట్టుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు. మీరు మీ కలలను సాకారం చేసుకుంటారు. కాని మీరు ఈ అవకాశాన్ని వదులుకుంటే మీరు జీవితాంతం పశ్చాత్తాపపడతారు. ఏమి చేసుంటే బాగుండేదో అని బాధపడతారు. కాబట్టి ఈ నిర్ణయం చాలా ముఖ్యమైనది.
ఇప్పుడు నేను మీకు కొన్ని శక్తివంతమైన పరిహారాలు చెబుతాను. ఈ పరిహారాలు మీ కర్మ ఫలితాలను మారుస్తాయి. మీ దురదృష్టాన్ని తగ్గస్తాయి. మీ సౌభాగ్యాన్ని పెంచుతాయి. మీరు ఈ పరిహారాలను తప్పకుండా చేయాలి. క్రమం తప్పకుండా చేయాలి. శ్రద్ధతో చేయాలి. అప్పుడే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ప్రతి శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. అక్కడ హనుమాన్ చాలీసా 11 సార్లు చదవండి. తైలం వేసి దీపం వెలిగించండి. ప్రసాదం పేదలకు పంచండి. ఈ పరిహారం శని దోషాన్ని తగ్గిస్తుంది. మీ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది. మీ ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి గురువారం విష్ణు ఆలయానికి వెళ్ళండి. అక్కడ విష్ణు సహస్రనామం చదవండి. పసుపు రంగు దుస్తులు ధరించండి. పసుపు రంగు పూలు అర్పించండి. పసుపు రంగు ఆహారం నైవేద్యం పెట్టండి. ఈ పరిహారం గురు దోషాన్ని తగ్గిస్తుంది. మీకు జ్ఞానం పెంచుతుంది. మీకు మంచి అవకాశాలు తెస్తుంది. ప్రతి మంగళవారం గణేశ ఆలయానికి వెళ్ళండి. అక్కడ గణపతి అథర్వశీర్షం చదవండి. ఎర్రని పూలు అర్పించండి. మోదకం నైవేద్యం పెట్టండి. దూర్వా గడ్డి అర్పించండి. ఈ పరిహారం అడ్డంకులను తొలగిస్తుంది. మీ పనులు సజావుగా జరుగుతాయి. మీ లక్ష్యాలు సాధిస్తారు. రాహుకేతువుల దోషాన్ని తగ్గించడానికి నీలకంక స్తోత్రం చదవండి. మహాదేవుడికి బిల్వపత్రాలు అర్పించండి. నాగ ప్రతిమలకు పాలు పోయండి. ప్రతి ఆదివారం ఉపవాసం ఉండండి. ఈ పరిహారాలు మీ గందరగోళాన్ని తొలగస్తాయి. మీకు స్పష్టత తెస్తాయి. మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి. ప్రతిరోజు ఉదయం లేచి సూర్యుడికి అరయం ఇవ్వండి. ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి. ఎర్రని చందనం ధరించండి. ఎర్రని పూలు అర్పించండి. ఈ పరిహారం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ ప్రభావం పెంచుతుంది. మీకు పేరు ప్రతిష్కలు తెస్తుంది. దానధర్మాలు చేయండి. పేదలకు ఆహారం పెట్టండి. అనాథలకు బట్టలు ఇవ్వండి. అనారోగ్యులకు మందులు ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి. ఈ పుణ్యకార్యాలు మీ కర్మలను శుద్ధి చేస్తాయి. మీ పాపాలను పోగొట్టుతాయి. మీకు పుణ్యం తెస్తాయి. మీ జీవితాన్ని ఉన్నతంగా తీసుకెళ్తాయి. మీ తల్లిదండ్రులకు సేవ చేయండి. వారి మాటలను వినండి. వారి ఆశీర్వాదాలు తీసుకోండి. వారికి ఆనందం కలిగించండి. వారి కాలు కడగండి. వారికి ఆహారం పెట్టండి. వారిని సంతోషపెట్టండి. ఈ సేవ మీకు అన్ని శుభాలను తెస్తుంది. అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. మంత్ర జపం చేయండి. నమశివాయ మంత్రం చదవండి. నారాయణ మంత్రం చదవండి. గాయత్రీ మంత్రం చదవండి. ఈ మంత్రాలు మీ మనశ్శాంతిని పెంచుతాయి. మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి. మీ జీవితంలో దివ్యత్వం తెస్తాయి. మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. నా ప్రియమైన మకర రాశి స్నేహితులారా, మీరు ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన దశలో ఉన్నారు. మీ కర్మలు మీ ముందుకు వస్తున్నాయి. మీ గత ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఎలా నిర్ణయించుకుంటారో, మీరు ఎలా ప్రవర్తిస్తారో, మీరు ఎలా పోరాడతారో అదే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. మీరు గతంలో మంచి కర్మలు చేసి ఉంటే ఇప్పుడు మీకు బహుమతి వస్తుంది. విజయం వస్తుంది. సంతోషం వస్తుంది. సౌభాగ్యం వస్తుంది. మీ కష్టాలు తీరుతాయి. మీ కలలు నిజమవుతాయి. మీ ఆశలు సాకారమవుతాయి. కాని మీరు గతంలో చెడు కర్మలు చేసి ఉంటే ఇప్పుడు మీకు కఠినమైన వాస్తవం ఎదురవుతుంది. కష్టాలు వస్తాయి. సవాళ్లు వస్తాయి. బాధలు వస్తాయి. కాని మీరు భయపడకండి. ఎందుకంటే ఈ కష్టాలు కూడా మీకు పాఠాలు నేర్పుతాయి. మిమ్మల్ని బలపరుస్తాయి. మిమ్మల్ని పరిపక్వం చేస్తాయి. గుర్తుంచుకోండి, జీవితం ఒక పరీక్ష.
ప్రతి సవాలు ఒక పాఠం. ప్రతి బాధ ఒక అనుభవం. మీరు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. ఈ పాఠాలను నేర్చుకోవాలి. ఈ అనుభవాల నుంచి ఎదగాలి. అప్పుడే మీరు నిజమైన విజేతలు అవుతారు. నిజమైన విజయం సాధిస్తారు. మీ హృదయంలో ప్రేమ ఉంచుకోండి. మీ మనసులో శాంతి ఉంచుకోండి. మీ ఆలోచనల్లో సానుకూలత ఉంచుకోండి. మీ చర్యల్లో నిజాయితీ ఉంచుకోండి. మీ వ్యవహారాల్లో నైతికత ఉంచుకోండి. అప్పుడు మీకు విశ్వం మద్దతు ఇస్తుంది. భగవంతుడు మద్దతు ఇస్తాడు. దైవం మద్దతు ఇస్తుంది. మీ జీవితం సఫలమవుతుంది. నమ్మకం ఉంచుకోండి. ఆశ ఉంచుకోండి. ధైర్యం ఉంచుకోండి. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. మీ కష్టాలు తప్పకుండా తీరుతాయి. మీ కలలు తప్పకుండా నిజమవుతాయి. ఎందుకంటే మీరు దైవ సంతానం. మీరు విశ్వశక్తి యొక్క భాగం. మీరు అపరిమితమైన సామర్థ్యం కలవారు. మీరు అద్భుతాలు చేయగలవారు. నేను మీకు హృదయపూర్వక ఆశీర్వాదాలు ఇస్తున్నాను. మీరు జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మీ జీవితం సంతోషంతో నిండాలని ప్రార్థిస్తున్నాను. మీ కుటుంబం శాంతితో ఉండాలని ఆశిస్తున్నాను. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నాను. మీ ఆర్థిక స్థితి మెరుగుపడాలని కోరుకుంటున్నాను. మీ అన్ని కోర్కెలు తీరాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే దయచేసి లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట చిహ్నం నొక్కండి. అప్పుడు మా కొత్త వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీరు ఏదైనా సందేహాలు కావాలంటే కామెంట్స్లో రాయండి. నేను తప్పకుండా సమాధానం ఇస్తాను. మరియు ఒక రహస్య విషయం. రాబోయే వీడియోలో నేను మీకు మరో అద్భుతమైన భవిష్యత్ ఘటన గురించి చెబుతాను. ఈ ఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది చాలా శక్తివంతమైనది. చాలా రహస్యమైనది. చాలా ముఖ్యమైనది. కాబట్టి తదుపరి వీడియో తప్పకుండా చూడండి. మీ జీవితం సఖంగా సాగాలని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.